నమస్తే, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా. దేశీ రుచుల చిరునామా. పొద్దున్నే లేచామా, త్వరగా రెడీ అయ్యామా, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకున్నామా, ఆఫీస్కి పాష్ కార్లోనో పాష్ బైక్లోనో వెళ్ళామా, చక్కచక్క ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడామా. ఇదే కదండి మన మెట్రోపాలిటన్ కల్చర్. కానీ అసలు ఇలాంటి వాటికి చాలా దూరంగా కారులు బైకులు తెలియకుండా, ఫ్యాషనే తెలియకుండా ఉండే ప్రజలు కూడా కొంతమంది ఉన్నారండి. వాళ్ళు కొండ ప్రజలు. వాళ్ళు ఎక్కడున్నారు మోనిక? ఎప్పుడో జనజీవన స్రవంతిలో కలిసిపోయారు అంటారా? లేదండి, ఇంకా ఉన్నారు. నాగాల్యాండ్ అనే ఒక ప్రదేశం ఉంది. అక్కడ ఇలాంటి ప్రజలు 16 రకాల కమ్యూనిటీలుగా ఫామ్ అయి బ్రతుకుతున్నారు. సో మరి ఈ వారం మన టేస్ట్ ఆఫ్ ఇండియా నాగాలాండ్ లో వాలిపోయింది. అందుకే నేను కూడా అలాగే రెడీ అయ్యి వచ్చాను. సో 16 వెరైటీ ఆఫ్ ట్రైబ్స్ ఉంటారు. అందులో ఒక కమ్యూనిటీకి చెందిన ట్రైబ్స్ ఇలా రెడీ అవుతారు. సో మరి వాళ్ళ రెసిపీస్ ఉంటాయి, ఆసమ్ గా ఉంటాయండి. వాళ్ళ కల్చర్ కి వాళ్ళు చాలా వాల్యూ ఇస్తారు. ఇన్నేళ్లు గడిచినా, ఇండియాలో ఇంత డెవలప్మెంట్ ఉన్నా వాళ్ళు మాత్రం వాళ్ళ కల్చర్ కే స్టిక్ అయి ఉంటారు. వాళ్ళ పద్ధతినే ఫాలో అవుతారు. మీరు అక్కడ ఎక్కువ రోజులు ఉండి ఆ రెసిపీస్ ని ట్రై చేయలేరు కదా. అందుకే మీకోసం మోనిక టేస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ వారం అంతా నాగాలాండ్ రెసిపీస్ ని పరిచయం చేయబోతుంది. ఫస్ట్ రెసిపీ ఏం పరిచయం చేయబోతున్నానో చెప్పనా? క్యాబేజ్ పాలక్ గలో. సూపర్ గా ఉంటుంది ఇది. ఈ రెసిపీ అంటే అక్కడ వాళ్ళకి చాలా ఇష్టం అంట. ఇదే కాదండి, నాన్ వెజ్ లో కూడా మంచి మంచి రెసిపీస్ చేసుకుంటారు. వెజ్ లో కూడా బోల్డెన్ని రెసిపీస్ చేసుకుంటారు. అసలు వాళ్ళ కల్చరే డిఫరెంట్. ఈ వారం అంతా మనకి ముచ్చటే అనుకోండి. అయితే ఫస్ట్ రెసిపీ స్టార్ట్ చేస్తాను, ముచ్చట తర్వాత పెట్టుకుందాం. ఓకే, క్యాబేజ్ పాలక్ ఘలో అంటే ఇది కొంచెం వెజిటబుల్ బిర్యానీస్ ఎలా ఉంటాయి ఆ స్టైల్లో ఉంటుంది. మైట్ బి వాళ్ళు గాలో అని పిలుస్తారేమో. సో కాకపోతే ఇంగ్రీడియంట్స్ వేరు, తయారు చేసుకునే విధానం వేరు. సో ఇప్పుడు ఆ స్టైల్లో నేను తయారు చేసి చూపిస్తాను. దీనికి మనం క్యాబేజ్ని చిన్నగా డైస్ చేసుకోవాలి, చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆల్రెడీ రెడీ చేసుకున్నాను. అంతేకాదు ఫ్రెష్ పాలక్ని కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ప్రాసెస్ అయితే చాలా 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 ఈజీ. దీన్ని మనం కుక్కర్లో చేసుకోవాలి. 1 స్టెప్ రెసిపీ, ఫాస్ట్గా అయిపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకొని ఓకే, ఆయిల్ హీట్ అవ్వాలి. ఇంకా నాగాలాండ్ ఎక్కడుంది అంటే, నాగాలాండ్కి ఒకవైపు అరుణాచల్ ప్రదేశ్, ఇంకోవైపు అస్సాం, ఇంకోవైపు మణిపూర్ బార్డర్స్లో టచ్ అవుతాయి అన్నమాట. సో ఇది నార్త్ ఈస్ట్లో ఉంది. హిమాలయాస్ కూడా నాగాలాండ్కి చాలా దగ్గరలో ఉన్నాయి. December 1st, 1963లోని నాగాలాండ్ని ఒక స్టేట్గా ఇండియా గుర్తించిందండి. నాగాలాండ్ 16th స్టేట్ అన్నమాట ఇండియాలో. సో 16వ స్టేట్గా గుర్తింపు పొందింది. అండ్ ఇక్కడ 16 వెరైటీ ట్రైబ్స్ ఉంటారనమాట. వీళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు. కానీ ఎవరి కమ్యూనిటీకి వాళ్ళకే ఒక డిఫరెంట్ డ్రెస్ కోడ్ ఉంటుంది, డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటుంది. కానీ కామన్గా చాలా మంది అక్కడ ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడతారు. ఎందుకంటే ఒకప్పుడు బ్రిటిషర్స్ అక్కడ ఉండేవారంట, కొన్నాళ్ళు పరిపాలించారంట బ్రిటిషర్స్. సో వాళ్ళ దగ్గర వీళ్ళు ఇంగ్లీష్ నేర్చుకున్నట్టున్నారు బాగా. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. అలాగే వాటర్ కూడా బియ్యం కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టి పెట్టుకోవాలి. అది కూడా నేను రెడీగా పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యాక కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఆ తర్వాత టొమాటోలు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఫ్రై అయింది కదా. ఇప్పుడు టొమాటోస్ వేసుకున్నాం. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్, పాలకూర,
ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇంతే కాదండి, నాగాలాండ్ ఏంటంటే అంతా మనకి ఫారెస్ట్ ఏరియా ఎక్కువగా ఉంటుంది, అంతేకాకుండా హిల్లీ ఏరియా అన్నమాట. పంటలు బాగా పండుతాయి. పంటలు ఏంటి అసలు ఫుల్ పచ్చటి అడవులు ఉంటాయండి. ఎక్కువగా అక్కడ పండించేవి మిల్లెట్స్, పల్సెస్, రైస్, ఇంతేకాకుండా టొబాకో కూడా అక్కడ పండుతుందంట. సో వీటి మీదే వాళ్ళకి రెవెన్యూ వస్తుంది. అండ్ ఇంతేకాకుండా హంటింగ్ చాలా బాగా చేస్తారంట. అండ్ వాళ్ళు యానిమల్స్ని హంట్ చేస్తారు, అలాగే ఇంటి దగ్గర పెట్టుకుంటారు. అండ్ వాళ్ళ ఇల్లులు కూడా చాలా డిఫరెంట్గా కట్టుకుంటారు. ఇంతకీ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, నాగాలాండ్ అని పేరు ఎలా వచ్చిందో తెలుసా? నాగాలాండ్కి దగ్గరలో బర్మా ఉంది. సో బర్మన్స్ని బ్రిటిషర్స్ అడిగారంట నాగా అంటే ఏంటి అని అడిగారంట. నాగా అంటే బర్మన్స్ లాంగ్వేజ్లోని చెవికి రింగులు పెట్టుకునే వాళ్ళు అని అర్థం అంట. నాగాలాండ్లోని పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటారంటండి, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ పెట్టుకుంటారంట. సో వాళ్ళని నాగా అనేవారంట, నాకా అనేవారంట బర్మాలోని. బ్రిటిషర్స్ అడిగేటప్పుడు బర్మా వాళ్ళు నాకా అని చెప్తే బ్రిటిషర్స్కి నాగా అని వినిపించిందంట. సో అప్పటి నుంచి వీళ్ళకి నాగా అని పేరు ఇచ్చేశారు. అప్పుడు వీళ్ళు నాగాలాండ్ అయిపోయారు, నాగి వాసులు అయిపోయారు అనమాట. సో అలా పేరు వచ్చిందంట వాళ్ళకి. ఓకే, మరి మిక్స్ చేసుకున్నాం. క్యాబేజ్ ఎప్పుడైనా అంటే ఆయిల్లోని కాస్త ఫ్రై అయితే దానికి ఉన్న ఆ పచ్చి ఫ్లేవర్ పోయి బాగుంటుంది. సో ఇప్పుడు కాస్త ఫ్రై చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేద్దాం? ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసింది రెసిపీ. రైస్ వేసుకుందాం. ఓకే, నార్మల్ మెజర్మెంట్ 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. వేసేసుకున్నాం కదా. లాస్ట్లో ఏం చేద్దామంటే వాటర్ వేసుకున్నాక సరిపడేంత సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని త్రీ విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. అయిపోయింది. క్యాబేజ్ పాలక్ వేసి ఎప్పుడు కూడా బిర్యానీ కానీ కిచిడి కానీ ఏది తయారు చేయలేదండి. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. టేస్ట్ ఎలా ఉంటుందో ట్రై చేస్తే పోలే డిష్ అవుట్ చేసుకుంటా. క్యాబేజ్ పాలక్ ఘలో రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. క్యాబేజ్ పాలక్ ఘలోకి కావలసిన పదార్థాలు: రైస్ 1 కప్పు, క్యాబేజీ 1/2 కప్పు, పాలకూర 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, టొమాటో ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టీ స్పూన్లు. క్యాబేజ్ పాలక్ ఘలో తయారు చేసుకునే విధానం: ముందుగా కుక్కర్లో నూనె వేసుకుని పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, క్యాబేజ్, పాలకూర వేసి బాగా వేయించుకుని నానబెట్టుకున్న బియ్యం, నీళ్లతో పాటు ఉప్పు కూడా వేసుకుని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాబేజ్ పాలక్ ఘలో రెడీ. క్యాబేజ్ పాలక్ ఘలోకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. క్యాబేజ్ తినడానికి పిల్లలు అల్లరి పెడతారు కదా,
పాలక్ తినడానికి కూడా అలర పెడతారు. ఎందుకంటే అవి బర్గర్స్ లాగా, చాక్లెట్స్ లాగా, స్నాక్స్ లాగా ఉండవు కాబట్టి. వాటిని మీరు ఏం చేయొచ్చు అంటే నాగాలాండ్ స్టైల్లోని ఇలా రైస్లో మిక్స్ చేసేస్తే వాళ్ళకి తెలీదు అండ్ మమ్మీ బిర్యానీ చేసింది అనుకొని లాయించేస్తారు. బాగున్నాయి కదా ఐడియాలు. నేను టేస్ట్ చేయనా ఇప్పుడు? బిర్యానీ లాగా లేదు, అలాగే ఫ్రైడ్ రైస్ లాగా కూడా లేదు, ఎందుకంటే మనం మసాలా, స్పైసెస్ అలాంటివి ఏమీ యాడ్ చేసుకోలేదు కాబట్టి. కానీ ప్లెయిన్గా ఉంది. క్యాబేజ్ ఫ్లేవర్ తెలుస్తుంది అండ్ పాలక్ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. హెల్దీ రెసిపీ కదా, క్యాబేజ్, పాలక్ ఇవన్నీ కూడా హెల్దీ ఐటమ్స్. సో ఒక హెల్దీ రెసిపీ ఒక రోజు తిన్నాము అంటే హెల్త్కి ఎంతో మంచిది కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయాలి. దీంతో పాటు నేను ఇంకొక రెసిపీ కూడా చూపిస్తాను. అదేంటో చెప్పనా, నాగా టొమాటో చట్నీ. చాలా ఎవరికో గోల్డెన్ టొమాటో చట్నీలు చూసాం అనుకుంటున్నారా? కాదండి, ఇది నాగాలాండ్ వాళ్ళది కూడా డిఫరెంట్గా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. సో మరి అది కూడా ట్రై చేసేద్దామా? ట్రై చేయాలంటే ముందు నేను ప్రిపేర్ చేయాలి కదా. స్టార్ట్ చేయనా? ఓకే. నాగాలాండ్ టొమాటో చట్నీ డిఫరెంట్గా ఉంటుంది. సో మన టొమాటో చట్నీ లాగా ఉండదు. మిర్చి మాకు రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, అన్ని వంటలు వేసుకున్నాను అనుకుంటున్నారేమో. నాగాలాండ్ ఈజ్ ఫేమస్ ఫర్ మిర్చి అండి. అక్కడ మిర్చి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ మిర్చికి ఉన్న స్పైస్ కదా వరల్డ్ రికార్డ్ సాధించిందంటండి. అంటే అంత స్పైసీగా, అంటే అంత కారంగా ఉండే మిర్చి వరల్డ్లో ఎక్కడ లేదంట, ఓన్లీ నాగాలాండ్లో పండుతుందంట. అది మామూలు ఘాటు కాదంట. ఎంత కారంగా ఉంటుందంటే ఒక 2-3 తింటే ప్రాణం పోతుందంట, అంత ఘాటుగా ఉంటాయంట. అలాంటి మిర్చీలు అక్కడ పండుతాయంట. కాకపోతే ఆ మిర్చీల్ని చాలా జాగ్రత్తగా పౌడర్ చేసి, చాలా కొంచెం పౌడర్ని మిగిలిన మిర్చి పౌడర్స్లో కలిపి ఫ్యాక్టరీస్లో తయారవుతుంది. సో నాగాలాండ్ మిర్చిని యూజ్ చేస్తారు, కానీ మొత్తం మిర్చి అయితే యూజ్ చేయరు. అలా ప్రొడ్యూస్ చేసిన మిర్చి పౌడర్ మనం ఇండియాలో చాలా చోట్ల దొరుకుతూ ఉంటుంది, కానీ మనం నోటీస్ చేయం, మనకు తెలీదు అది నాగాలాండ్లో పండిన మిర్చి అని. చాలా ఘాటుగా ఉంటుంది. ఇది మాత్రం నాగాలాండ్లో పండలేదు, ఇక్కడిదే. సో ఘాటు ఉండదు, నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫస్ట్ మిరపకాయలను కాస్త కట్ చేసుకుందాం. వాళ్ళకి రైసే స్టేపుల్ ఫుడ్ అండి. మనం ఎలాగా ప్రతిరోజు ఆల్మోస్ట్ 2 పూట్ల రైస్ తినేవాళ్ళు, 3 పూట్ల రైస్ తినేవాళ్ళు కూడా ఉంటారు కదా, అలాగే వాళ్ళు కూడా రైస్ అంటే చాలా ఇష్టపడతారు. వాళ్ళ డైట్లో కంపల్సరీగా 2 times రైస్ ఉంటుంది. అండ్ రైస్తో పాటు వాళ్ళు మీట్ ఎక్కువగా తింటారండి, మాంసాహారం ఎక్కువగా తీసుకుంటారు. అది చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, పోర్క్ కావచ్చు, లేదంటే బర్డ్స్ అంట, రకరకాల పిట్టల్ని కూడా వాళ్ళు తింటారంట. అది వాళ్ళ ట్రెడిషన్. సో ఆ పిట్ట మాంసాలు కూడా తయారు చేసుకుంటారు. సో ఏదైనా చేసుకుంటారు, మనకు తెలీదు. అలాగని వెజిటేబుల్స్ని ఏం వదిలేరండి, వెజిటేబుల్స్ కూడా తీసుకుంటారంట వాళ్ళు, ఫ్రెష్ వెజిటేబుల్స్. వాళ్ళు ఇంకా ఓల్డ్ టైప్ ఆఫ్ మెథడ్స్ని ఫాలో అవుతారు. చెప్పాను కదా, వాళ్ళు పాష్గా ఉండరు, మన సిటీ లైఫ్ని ఇష్టపడరు. సో వాళ్ళ దగ్గర ఏంటంటే పాతకాలపు స్టైల్ అంతా ఉంటుంది. వాళ్ళు హంటింగ్ చేస్తారు కదా, ఆ బాణాలు కానివ్వండి అవన్నీ వాళ్ళే ఓన్గా తయారు చేసుకుంటారంట. అక్కడ ఉండే చెట్ల నుంచి చెక్కతోటే రకరకాల ఐటమ్స్ తయారు చేసుకుంటారంట. అండ్ వాళ్ళ ఇల్లు కొండల మీద కట్టుకుంటారు కదా, ఇంటి చుట్టూ పెద్ద పెద్ద గోడలు కట్టుకొని ఆ గోడకి ఆ ముందు ఉండే గుమ్మ ఉంటుంది కదండి, రోడ్డు ఉంటుంది కదా, దానికి మధ్యలో పెద్ద గోతులు తీసేస్తారంట. ఇంత పెద్ద గొయ్యి ఉంటుందంట. ఆ గేట్లు కూడా చాలా పెద్ద గేట్లు ఉంటాయంట. ఎందుకు చేస్తారో తెలుసా? అర్థమైందా మీకు? ఎందుకంటే ఏ జంతువు కూడా వచ్చి ఆ గోడ మీద చెక్కి లోపలికి ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండడానికి అలా గోతులు తవ్వేస్తారంట. సో ఏదైనా వస్తే అలా పడిపోతుంది అనమాట. సో వాళ్ళని వాళ్ళు అలా ప్రొటెక్ట్ చేసుకుంటారు, అటవీ ప్రాంతం కదా, అందుకే. ఓకే, ఇప్పుడు ఈ మిర్చిని ఫ్రై చేసుకుందాం.
మిర్చి ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాస్త ఫ్రై అవ్వాలి. వీళ్ళు చాలా రకాల పంటలు పండిస్తారని చెప్పాను కదా, వెజిటబుల్స్ కూడా ఫ్రెష్గా బోలెడని పండుతాయంట. వాళ్ళ పండించుకున్న వెజిటబుల్స్నే వాళ్ళు తింటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి పంటలు ఉంటాయండి. ఎవరు కొనుక్కోవడము, తెచ్చుకోవడం, మార్కెట్కి వెళ్ళడం అలా ఉండదు, చాలా తక్కువ అనమాట. ఎందుకంటే వాళ్ళ మెయిన్ ఆక్యుపేషనే అది, అంటే వెజిటబుల్స్ పండించడం అనమాట. ఫార్మింగే వాళ్ళకి మెయిన్. అండ్ వాళ్ళు మార్కెట్ చేసేది, అంటే వాళ్ళు డబ్బులు సంపాదించేవి ఏంటంటే పల్సెస్, ఇంకా టొబాకో చాలా బాగా పండుతుందంట అక్కడ. అది బయట అదే స్టేట్స్కి ఇచ్చేస్తారు. అండ్ ఇంకా షుగర్ కేన్, ఇంకా ఇంకేమున్నాయి, వంకాయలు కూడా బాగా వస్తాయంటండి. వంకాయల పంట బాగుంటుందంట. ఓకే, తర్వాత టొమాటో ముక్కలు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేసుకుందాం, మళ్ళీ లాస్ట్లో గార్నిష్ చేసుకోవాలి. అలాగే సాల్ట్. టొమాటోలు వేసుకున్నాం కదండి, టొమాటోలు సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీలో వేయకండి, ఎందుకంటే నాగాలాండ్ వాళ్ళు ఏ మాత్రం టెక్నాలజీని ఫాలో అవ్వరు, రోట్లోనే దంచుకుంటారు. అదే రుచిగా ఉంటుందంట. సో వాళ్ళ టేస్ట్ని ఎంజాయ్ చేయాలంటే మనం కూడా అదే పద్ధతిని ఫాలో అవుదాం. సో ఎంతవరకు వచ్చిందో చూద్దామా. ఓకే, బాగానే కుక్ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం రండి. మీ ఇంట్లో కూడా ఇలాగే రోట్లోని చేసుకోండి, అప్పుడు టేస్టీగా ఉంటుంది. ఓకే, చూసారా సాఫ్ట్గా టొమాటో బాగా కుక్ అయితే కాస్త ఇలా గట్టిగా మెదుపుకుంటే కూడా అయిపోతుంది పచ్చడి. సో మరి ఇది నేను మెదిపి పెట్టుకుంటాను. రెడీ అయిపోయింది. సో మరి డిష్ అవుట్ చేసుకుందామా. స్పూన్ తెచ్చుకుంటా. ఓకే, నాగాలాండ్ వాళ్ళ టొమాటో చట్నీ రెడీ అయిపోయింది. సో కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. నాగా టొమాటో చట్నీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. నాగా టొమాటో చట్నీకి కావలసిన పదార్థాలు: టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 3 టీ స్పూన్లు. నాగా టొమాటో చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, కొత్తిమీర, ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని మగ్గించుకోవాలి. ఆ తర్వాత కాసేపు చల్లార్చుకున్నాక రోట్లో వేసి దంచుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నాగా టొమాటో చట్నీ రెడీ. నాగా టొమాటో చట్నీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి.
టొమాటోలు కొంచెం స్వీట్గా పులుపులుగా ఉంటాయి కాబట్టి మిరపకాయలు 4 ఎక్స్ట్రా వేసుకున్నా బాగుంటుంది, కారంగా ఉంటుంది. సో ఇంతకీ నేను వేసుకున్నాను కదా, కారంగా ఉందా లేదా చెప్పేస్తాను ఇప్పుడు. నాకైతే కారంగా ఉంటే చాలా ఇష్టం. వేడి లేదు, రోట్లో వేసి దంచేసాంగా. కారంగా పుల్లగా వస్తాం. పెరుగన్నంతో చాలా బాగుంటుంది, దోశతో బాగుంటుంది. అవును మర్చిపోయాను, దోశలతో సూపర్ ఉంటుందండి ఈ చట్నీ. ఇడ్లీతో కూడా బాగుంటుంది, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. కొత్తిమీర వేసుకోవడం మర్చిపోవద్దు, కొంచెం ఎక్కువ వేసుకోండి కొత్తిమీర, బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వెరైటీగా ఉంది, చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తున్నాం కదా, సో తప్పకుండా ట్రై చేయండి. నాగాలాండ్కి ఈరోజు ఫస్ట్ డే కదా, మన వీక్లోని ఫస్ట్ డేనే రెసిపీస్ బాగున్నాయి. సో మరి రేపటి నుంచి రెసిపీస్ ఇంకా బాగుంటాయి. మంచి రెసిపీస్ తీసుకొస్తాను మీ ముందుకి. సో మరి ఏం చేస్తారు మీరు ఖాళీగా ఉండేటప్పుడు లాగాన్ టు www.facebook.com/ETV అభిరుచి, www.youtube.com/ETV అభిరుచిలో మళ్ళీ ఈ ప్రోగ్రామ్స్ ని చూడండి. నిన్నటి టేస్ట్ ఆఫ్ ఇండియా SMS కాంటెస్ట్ లో మేము అడిగిన ప్రశ్నకు సరైన సమాధానాన్ని అందించి లక్కీ డ్రాలో స్నాప్ అండ్ రైస్ ప్లస్ వారు అందించి విలువైన బహుమతిని గెలుచుకున్న లక్కీ విజేత. మేము అడిగిన ఈ ప్రశ్నకు సరైన సమాధానం పంపి లక్కీ డ్రాలో విజేతగా నిలిచారు ఏ రాధిక, జమ్మలమడుగు, కడప జిల్లా. కంగ్రాచులేషన్స్ రాధిక గారు, మీకు ఈటీవీ అభిరుచి ఛానల్ తరపున మా అభినందనలు. మీరు గెలుచుకున్న స్నాప్ అండ్ రైస్ ప్లస్ వారి బహుమతిని మీకు దగ్గరలో ఉన్న ఈనాడు కార్యాలయంలో పొందగలరు. ఈ రోజు ప్రశ్న, రాంచీ స్టైల్ వంటకాలు ఏ రాష్ట్రానికి చెందినవి? మీ ఆప్షన్స్: ఏ గోవా, బి మహారాష్ట్ర, సి జార్ఖండ్, డి తెలంగాణ. మీ సరైన సమాధానాన్ని TOI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ రైట్ ఆప్షన్ స్పేస్ ఇచ్చి మీ పేరు స్పేస్ మీ ఊరు స్పేస్ మీ జిల్లాని టైప్ చేసి 56263579 కు SMS పంపించి స్నాప్ అండ్ డైస్ ప్లస్ వారు అందించే విలువైన బహుమతిని మీ సొంతం చేసుకోండి. విజేత ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? రేపటి టేస్ట్ ఆఫ్ ఇండియా మిస్ అవ్వకుండా చూడండి. ఎపిసోడ్ కో ప్రశ్న, రోజుకో బహుమతి. మరెందుకు ఆలస్యం, మీరు ప్రయత్నించండి మీ ఈటీవీ అభిరుచి ఛానల్లో. చూసారు కదండి, ఇది వాళ్ళ టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా. నాగాలాండ్ రెసిపీస్ తో బాగా ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేయడమే కాదు, ఇంట్లో ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి, అప్పుడు ఇంకా ఎంజాయ్ చేస్తారు. రేపు మరిన్ని మంచి రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బై.